ఫ్రెండ్స్, మనం ఈరోజు బొరుగుల చిత్రాన్నం చేసుకుందాము. బొరుగుల చిత్రాన్నం చేసుకునేదానికి మనకి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, అదేవిధంగా వేరుశెనగ గింజలు. మొదట మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని తర్వాత శనగగింజలను బాగా వేసుకోవాలి. ఇట్లా శనగగింజల్ని బాగా వేసుకున్నామంటే అవి మెత్తగా లేకుండా బాగా కరకరలాడుతాయి. కాబట్టి మనము శనగగింజలు బాగా వేయించుకోవాలి. విధంగా కొంచెము రంగు చేంజ్ అయిన తర్వాత వాటిని వేరే దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని అదే పెనంలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఆవాల్ని బాగా చిటపటలాడనివ్వాలి. ఎర్రగడ్డలు వేయాలి. మేము మా భాషలో మామూలుగా ఎర్రగడ్డలే అంటాము. మీరు ఏమైనా అనుకోండి, మేమైతే ఎర్రగడ్డలే అంటాము. ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలని బాగా వాడాలి ద్వారగా. ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2. మనం పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, అందుకని ఒక 2 యాడ్ చేశాను. మా ఇంట్లో ఎక్కువ పచ్చిమిర్చి వాడము, సో అందుకని మేము ఎండుమిర్చి ఎక్కువ వాడుకుంటాము. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే మనకి రుచికి సరిపోయేంత, బొరుగులకి ప్లస్ దీనికి అంతా సరిపోయేట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి టమాటా ముక్కలు సరిగ్గా వేగలేదు కాబట్టి ఇంకా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర చల్లుకోవాలి దీనిపైన కొంచెము. దీన్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఫైనల్గా మన బొరుగుల్ని ముందే, ఫ్రెండ్స్ చూడండి, ముందే తడిపి పెట్టుకున్నాను బొరుగుల్ని. ఆ బొరుగులను తీసి దీంట్లోకి వేసేది. బొరుగులు ఇందులోకి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం వేపి పెట్టుకున్న పల్లీని ఈ విధంగా లాస్ట్లో వేస్తే మనకి మెత్తగా లేకుండా కరకరలాడుతూ ఉంటాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి ఒకసారి చూడండి. మేఘ్నా, టేస్ట్ చూస్తావా? చూస్తాను అత్త. ఒక నిమిషం మేఘ్నా. చూడు మేఘ్నా, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి నాకు చెప్పాలా. వావ్, ఎంత బాగుంది అత్త. థ్యాంక్ యూ మేఘ్నా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా VS Vlogsని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.